పాలిచ్చే బర్రె నమ్మి మీరు దున్నపోతుని తెచ్చుకున్నారు. దానివల్ల ఏమైంది? నల్లముఖం పిల్లి పోయి చచ్చిపోయిన ఎలుకను పట్టిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడుతోనే కృష్ణా నీళ్లు కేఆర్ఎంబి కట్టబెట్టింది. అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టిన వాళ్ళు యాడికి పోయింది మన కరెంటు? కట్క పనిచేసినట్టు ఎందుకు ఆగింది? అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టిన వాళ్ళు మనకు కరెంట్ ఇస్తారా? రైతు బంధు ఏమైపోయింది? దద్దమ్మల రాజ్యం ఉంటే చేతగాని రాజ్యం ఉంటే ఇట్లనే ఉంటది. 75 రోజుల తర్వాత ఆ గొంతు మళ్ళీ ఫిరంగిలా మారుమోగింది. నవంబర్ 28న కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచార సభ, మళ్ళా ఫిబ్రవరి 13న చెలో నల్గొండ సభలో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుకు ఎంచుకున్న 100 రోజులు పూర్తి కావడానికి మిగిలింది 25 రోజులే. కానీ ఈ 75 రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది, ఎంత నష్టపోయింది, నీళ్ల లెక్క, కరెంటు లెక్క, తెలంగాణ హక్కుల లెక్క అన్ని ప్రజలకు కేసీఆర్ వివరించారు. కాలికి గాయమైన ఆయనలో దూకుడు తగ్గలేదు. ప్రసంగంలో అదే పదును, అదే వేగం, ఒకే స్పష్టత. గాయపడిన కాలానికి కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్టుగా కనిపించారు కేసీఆర్. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేచి కొట్లాడతా, అంతే తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితుల్లోనూ నూరైనా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కేసీఆర్ను చంపి మీరుంటారా? చెలో నల్లగొండ అంటే కేసీఆర్ను తిరగనీయం అంటున్నారు. అంత మొగోళ్ళ కేసీఆర్ తిరగనీయరా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తారు? చంపేస్తారా? చంపుకుందాం. ఏ పార్టీ చంపుతారో కేసీఆర్ చంపి మీరు ఉంటారా? ఇదా పద్ధతి అని చెప్పేసి మాట్లాడిండు. రాష్ట్రం తెచ్చినా నాకు తన్లాట ఉంటది. సభలో ఉన్న వాళ్లకు, టీవీలల్లో నా ఉపన్యాసం వింటున్న వాళ్లకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను 10-15 ఏళ్ళు పోరాడి సావు నోట్లో తలకాయ పెట్టి చివరకు సావుదల దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది. తెలంగాణ నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం దమన నీతి ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు సదురు కట్టుకొని రండి అని కూడా చెప్పిండు అందులో స్పీచ్లో. నా కట్టె కాలేదాకా కొట్లాడతా తెలంగాణ కోసమే అని చెప్పేసి రాసి ఒక పెద్ద హెడ్లైన్ పెట్టింది నమస్తే తెలంగాణ. మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా నల్లగొండ సభలో కేసీఆర్ రణగర్జన. నీళ్లు లేకుంటే మనకు బతికే లేదు, ఇది జీవన్మరణ సమస్య. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్పబట్టి అడుక్కోవాలి. కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు. మొగోడైతే కేంద్ర సర్కార్తో ట్రిబ్యునల్తో పోరాడాలి. 6 నెలల్లో వాటాల లెక్కలు తేలాలి, హక్కు చూపాలి. కేసీఆర్ నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అందులో ఆయనకు నీళ్ల విషయంలో అర్థమైతలేదు. నీళ్ల విషయంలో అర్థమైతలేదు. అర్థం కాకపోతే ఇది ఏందన్నా నా దగ్గరకు వస్తే నేను చెప్పనా అన్నాడు. అంటే ఆ నీతి ఉండాలి, ఆ రాజనీతి ఉండాలి ఎవరికైనా. నిజంగా రేవంత్ రెడ్డికి విజ్ఞత ఉంటే, రేవంత్ రెడ్డి చాలా చిన్న వయసులో పిన్న వయసులో సీఎం అయ్యిండు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. కొన్ని అర్థం కావు, అందరికీ అన్ని అర్థం కావాలని ఏం లేదు. కొందరికి అర్థం కావు. అర్థం కాకపోతే ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోవాలి. ఒకప్పుడు ఆ విషయాలు తెలిసిన వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అయి ఉంటారు, మనకంటే చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు, మనకంటే వాళ్ళు లేకపోతే ఇంకొక వారు అయి ఉంటారు. అయినా కానీ వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవాలి, తప్పు లేదు. మనకంటే చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు, అవకాశం వస్తే ఆయన దగ్గరకు పోయి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి తెలంగాణ విషయంలో అన్ని విషయాల మీద అవపోసన పడ్డటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం ఇచ్చిరన్నా, ప్రజలు నాకు అవకాశం ఇచ్చిరు, నన్ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు, కాబట్టి నేను ఈ నీళ్ల విషయంలో ఇదేదో కేంద్రం అడుగుతా ఉంది, గిట్ల చెప్తా ఉంది, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి విషయంలో మీరు నాకు సహకరించాలి. సరే రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉన్నా, నీదొక పార్టీ నాదొక పార్టీ, నువ్వు కొట్లాడు నేను కొట్లాడతా, నేను తప్పు చేస్తే నువ్వేమని నిలదీయి, నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే నేను మాట్లాడతా, అది ఓకే, అది రాజకీయము. కానీ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి నీళ్లు అంటే మన బతుకు కదా, మనం కొట్లాడిందే నీళ్ళ కోసం కదా. ఇప్పుడు పాలమూరు విషయంలో కేంద్రానికి అప్పచెప్తే మనకేం జరుగుతుంది, ఎట్లా అన్యాయం అవుతుంది? అప్పచెప్పకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి మీరు అప్పచెప్పనందుకే మీకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, మీరు మీటర్లు పెట్టనందుకే మీకు కేంద్ర ప్రభుత్వం మీకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. సరే ఇంటర్నల్గా మీరు మాట్లాడి బయటకు చెప్పకపోతేమే ఇవ్వలేదు, మరి నేను ఎట్లా చేయాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేను ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి నువ్వు పోయి అడిగితే కేసీఆర్ చెప్పకపోవునా నిన్న స్వయంగా చెప్పిండు కదా. ఈ ముచ్చట నా దగ్గరకు వచ్చి అడిగి నా దగ్గర కూర్చొని అడిగితే నేను చెప్పకపోదునా?
కేసీఆర్ అనేటోడు నిజంగా కూడా రాష్ట్రం బాగుండాలన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే కొంత ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆయన మనిషి అయినా కావచ్చని నేను మాట్లాడుతూ ఉంటే, అంటే ప్రాంతాన్ని ప్రేమించేటోడు ఎవడైనా కేసీఆర్ మనుషులే కనిపిస్తే అది చూసేటోళ్ళ దౌర్భాగ్యం, అది అట్లా అర్థం చేసుకుంటోళ్ళ దౌర్భాగ్యం. ఈ ప్రాంతం మీద ఇష్టం ఉంది నాకు. నిజంగా నేను ఒక స్వార్థపరుని. ఏ విధంగా ఈసారి కనుక మాకు నీళ్ళొచ్చు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయిపోతే మా ప్రాంతం అంతా ఓ 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినటువంటి స్వార్థం మాకు ఉండే. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నది అసలు పెట్టి మొత్తాన్ని తీసుకుపోయి కృష్ణాంత తీసుకుపోయి ఆ కేంద్రం చేతిలో పెడితే మా ప్రాజెక్టులన్నీ అవన్నీ కూడా మిగులు జలాల మీద, వరద జలాల మీద కట్టినటువంటి ప్రాజెక్టులు. అవిటికి నీళ్ళు వస్తాయా? కేంద్రం వాడు గోళం అంతా నిండాలి, గోళం నిండాక ఆ వెళ్ళిపోతున్నటువంటి నీళ్ళనే మీరు పట్టుకోవాలి అంటాడు తప్ప, గోళంలో వచ్చిన నీళ్ళు వచ్చినట్టే మేము ఎత్తిపోసుకుంటాం సార్ అంటే వాడు ఒప్పుకుంటాడా? ముందు ఇది నిండని అంటాడు. అరే బాబు, ముందు ఇది నిండాక నువ్వు నీళ్ళు తీసుకోవాలి, అది పద్ధతి కాదు, అది రూల్ కాదు అంటాడు. అధికారులకు రూల్స్, రెగ్యులేషన్స్, పేపర్లు, కాయిదాలు ఇవి. కానీ ప్రజానాయకులకు కానీ ప్రజలకు కానీ ఆ ప్రాంతాన్ని ప్రేమిస్తోనికి కానీ మనకు ప్రజల కష్టాలే, ప్రజల బాధలే మనకు ఫస్ట్ ప్రియారిటీ. రూల్స్ గిల్స్ అన్నీ కొంతసేపు పక్కన పెట్టాల్సి వస్తుంది. మన నీళ్లున్నాయి, రూల్ ప్రకారం తీసుకోవాలంటే ఆ లోపల రైతు చచ్చిపోతాడు, రైతు ఎండిపోతాడు, పంట ఎండిపోతుంది, రైతు ఆగమవుతాడు, కుటుంబమే ఆగమైపోతుంది. సో కాబట్టి మనకు కొన్ని విషయాల్లో మనము సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మనము తెలంగాణ ప్రాంతానికి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి. ఈ విషయంలో నిజంగా పోయి కేసీఆర్ని అడిగితే రేవంత్ రెడ్డికి చెప్తాడు, ఆయన చెప్పిన స్పీచ్లో. సో ఈ విధమైనటువంటి రాజనైతికత చూపించుకోవాలి. కానీ ఈ ఒక కాలు ఇరిగింది కదా, ఇంకో కాలు ఉంది కదా, రావచ్చు కదా, కాలు ఇరిగిందని కథలు పడితే మేము బంద్ చేస్తామా? నువ్వు బంద్ చేయకు, ఏం చేయకు. ప్రజలు అలా డిసైడ్ అయ్యిర్రు, చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా అంటే మంచిగా వేస్తే మంచిగానే ఉంటుంది. ఇవాళ నువ్వు ఈ 200 యూనిట్ల ఉంది కదా, 200 యూనిట్లది, దానికోసం నేను నల్గొండ కొన్ని బయటలు తీసుకొని అది కాపీ చేద్దాం, చిప్ కాపీ చేసి మా ఆఫీస్కి పంపిద్దామని ఆ నల్గొండ అంతా తిరుగుతుంటే ఓ మీ సేవా సెంటర్లో నెట్ సెంటర్ దగ్గరికి పోయి అది కాపీ చేస్తూ ఉన్నా. ఓ 10 మంది వచ్చారు. అప్పుడు ఆ గ్యాప్లో 10 మంది మహిళలు వచ్చారు. ఏమని అది పట్టుకొని వచ్చారు, కాగితం పట్టుకొని. అయ్యా ఏంది ఇది అన్నకి, ఇది అప్లై చేయి, దీనికి ఎంత దానికి ఎంత అని. అదే ఈ 200 యూనిట్లది. ఆ రేషన్ కార్డులు, ఆ జిరాక్స్లు, ఈ జిరాక్స్లు పట్టుకొని ఒక షాప్ కాడికి పోయి కాపీ చేస్తూ ఉంటే ఇంకొక షాప్ దగ్గర ఒక ఆమె వచ్చింది. అంటే ప్రజలు వాళ్ళకేం తెలియక ఏ అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఏవేవో పెట్టి. సో కాబట్టి మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి కూర్చొని అధికారం మార్పిడి జరిగినప్పుడు గత పాలకులు చేసినటువంటి విషయాలు కొన్ని అర్థం కాకపోయినా, లేకపోతే ఆ విధానం అర్థం కాకపోయినా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద. కానీ అవి ఏవి చూస్తున్నట్టు అనిపిస్తలేదు.